హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. మీరు ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ప్రతిసారి మీరు మటన్ కర్రీ ఇంకా ఇలాగే ప్రిపేర్ చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మీ ఇంట్లో వాళ్ళందరూ మీకు మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు ఈ కర్రీ కోసం. అండ్ ఈ కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. అసలు ఇప్పటి వరకు మటన్ కర్రీ చెయ్యని వాళ్ళు, మటన్ కర్రీ తినని వాళ్ళు ఇద్దరు కూడా ఈ మటన్ కర్రీ ప్రిపరేషను అండ్ టేస్ట్కి ఫిదా అయిపోతారు. ఈ కర్రీ కోసం ముందుగా మటన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి. మటన్ని కుక్కర్లో యాడ్ చేసుకొని ఇలా బబుల్స్గా వస్తున్నప్పుడు ఇందులోకి పసుపు, ఉప్పు, ఆనియన్స్ని యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉంటే ఇందులోకి వాటర్ వస్తాయండి. ఆ వాటర్ అంతా ఎగిరిచ్చేసేయాలి. ఇట్లా ఎగిరిపోయిన తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆ ఆయిల్లో ఈ మటన్ ముక్కల్ని కాస్తంత ఫ్రై చేసుకొని ముక్క మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత కర్రీ కోసం పచ్చి కొబ్బరి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే కర్రీ ఇలా ఉంటుందండి. ఈ కర్రీని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. మేము యాక్చువల్గా మా ఇంట్లో చిన్నపిల్లలు అంటే 1 ఇయర్ దాటిన పిల్లలకి మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీని కానీ ఇట్లా ప్రిపేర్ చేసి తినిపిస్తే అలవాటు చేస్తామండి. ఇప్పుడు మన కర్రీ కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. మన కుక్కర్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి ఆయిల్, గరం మసాలాలు యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇందులోకి గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మటన్ ముక్కల వరకు యాడ్ చేసి కలిపేసుకొని ఇందులోకి కారము, మటన్ మసాలా కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలండి. ఈ పచ్చి కొబ్బరిని యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది ఇంకా టేస్ట్ డబుల్ అయిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చి కొబ్బరి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీలో నుండి వచ్చిన గ్రేవీ ఏదైతే ఉందో ఆ గ్రేవీ మొత్తం ఇందులోకి యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ కర్రీ గ్రేవీని యాడ్ చేసుకున్న తర్వాత మన కర్రీ కన్సిస్టెన్సీ సరిపోయేంత వాటర్ని కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో ఇందులో కొంచెం అంత కొత్తిమీరని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఎమ్మి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ కర్రీ మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుందండి. మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే నేను అసలు మటన్ కర్రీ తిననండి. అలాంటిది నాకు ఈ మటన్ కర్రీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా నెక్స్ట్ టైం నుంచి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా నాకు నా వీడియోస్కి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.